పిల్లలకు మార్కెట్ లో మంచి డిమాండ్. 50 పిల్లలతో నెలకు ₹1,00,000 నికర ఆదాయం. ఒక్కో పిల్లను 6 నుంచి 8 వేల వరకు పెట్టి కొంటారు. అమ్మేటప్పుడు ఒక్కో పిల్లకు 2 నుంచి 3 వేల రూపాయల లాభాన్ని చూసుకొని అమ్ముకుంటారు. వీళ్ళ మార్కెట్ కి వెళ్లాల్సిన పని లేదు, కొనుక్కునే వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఈ జాతి గొర్రెలను మహారాష్ట్ర నుంచి తీసుకొస్తారు. వీటికి ఇచ్చే ఫీడ్ని రైతే స్వయంగా పెంచుతారు. జొన్న, మొక్కజొన్న, జాడి చప్ప, ఎండుగడ్డి వంటివి ఆహారంగా ఇస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కంద్లా. ఈ రోజు మనం చిక్బళాపుర డిస్ట్రిక్ట్ విదురాశ్వత గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు నేనున్న ప్లేస్ ని చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానని. చూస్తున్నారు కదా, మన చుట్టూ పెద్ద షెడ్ ఉంది. ఇది వచ్చేసి గొర్రెల షెడ్ అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఒక ఫేమస్ బ్రీడ్ గొర్రెలు అన్నమాట. అసలు ఈ గొర్రెల జాతి ఏంటి, వీటిని ఎందుకు ఎంచుకున్నారు, వీటికి వచ్చే రోగాలను ఎలా నివారిస్తారు, పిల్లలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాటిని ఎలా అమ్ముతారు, మెయింటెనెన్స్ ఖర్చులు అవి ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. గత 11 సంవత్సరాలుగా గొర్రెల పెంపకం చేస్తూ 2 పిల్లలతో స్టార్ట్ చేసి ఇప్పుడు 400 గొర్రెలను పెంచుతున్న హనుమంత్ రెడ్డి గారు ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతామా? అక్కడ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. మరి కమ్. సార్ నమస్తే అండి హనుమంత్ రెడ్డి గారు. మీరు ఆల్రెడీ సింధనూరు, హావేరి జాతి గొర్రెలను పెంచుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 200 సింధనూరు గొర్రెలు ఉన్నాయి, హావేరి ఒక 150 ఉన్నాయి. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. ఇదేం బ్రీడ్ అండి? ఇది అమ్మన్గాడ మేడం. అమీన్గాడ. ఆహా, వీటిని ఎక్కడి నుంచి తెస్తారు సార్? ఇది అమ్మన్గాడ అనుకోనే. ఎక్కడ అది, ఎంత దూరం? మహారాష్ట్ర బార్డర్ మేడం. అది ఒక 350 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళేసి తీసుకొస్తారా? ఆహా, వీటి ధర ఎంత ఉంటదండి? మీరు ఎంత మేడం? ఇవి 8,500 పడింది మేడం. మీరు తెచ్చేటప్పుడు? తెచ్చేటప్పుడే. ఆహా, అప్పుడు దాని వయసు ఎంత? పిల్లల వయసు అది 4 నెలల పైనే ఉంటుంది మేడం. మీరు కొన్నప్పుడు 4 నెలల పైనే ఉంటుంది. ఆహా, ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఎన్ని నెలలు అవుతుందండి? ఇప్పుడు తీసుకొచ్చి 1 నెల అయింది మేడం. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఒక 5 నెలల పిల్లలు ఇవి. ఆహా, మనం అమ్మాలి అంటే మార్కెటింగ్ టైం అంటే మీరు ఎన్ని నెలలు పెంచాలి వీటిని? మేడం ఇంకో 1 మంత్. ఆహా, ఇంకొక 1 మంత్ మేపేసి అమ్మేస్తారా? అంటే ఓవరాల్ గా పిల్ల పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వరకు మొత్తం 6 నెలలు మేపేసుకుని అమ్మేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు తెచ్చినప్పుడు 8,000 పడింది అన్నారు కదా, ఇప్పుడు 50 పిల్లలు ఉన్నాయి కదా, మొత్తం ఓవరాల్ గా అసలు ట్రాన్స్పోర్టేషన్ గానీ అసలు ఎంత ఖర్చు అయిందండి వీటిని ఇక్కడ తీసుకురావడానికి? ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అంతా సేరి 8,500. సార్ ఇప్పుడు ఓవరాల్ గా 50 పిల్లలు అంటే ఒక్కొక్క పిల్లకి 8,500 ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి పడిద్ది అన్నారు. మరి 50 పిల్లలు అంతటికి కలిపి ఎంత అవుతుందండి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఖర్చు తీసుకొచ్చేదానికి మొత్తము? 4 నుంచి 4,20,000 4,20,000 వరకు పడింది మేడం. 4,20,000 25,000 వరకు పడుతుంది. ఒక్కొక్క పిల్లని ఎంత అమ్ముతారండి మీరు అమ్మాలి అంటే? అప్పుడు 12,000 12,500. మీరు పిల్లల్ని అమ్ముతారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత లైవ్ వెయిట్ ఉండాలండి అమ్మేటప్పుడు? మేడం ఇవి తెల్ల పిల్లలు తెచ్చిండే పెద్దవే, ఇవి 35-36 కేజీల వరకు ఉంటుంది మేడం. మామూలుగా అసలు వెయిట్ అంతే ఎంత పెరుగుతాయండి? వెయిట్ ఇవి ఇంకా 3 నెలలు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఇంకో 70 కేజీల దాకా వస్తుంది మేడం. అప్పుడు మరి కాస్ట్ అంటే ఇప్పుడు మీరు 12,000 అమ్ముతారా? అప్పుడు కాస్ట్ 20,000 పైన. 20,000 పైన అమ్ముతాయి. అప్పుడు కొంటారు అసలు మరి? కొంటారు మేడం, కొంటారు. మనకి ఓపర్ కొంటే మేపచ్చు కొంటారు. కొనేదానికి ఏం తొందర ఉండలే మార్కెటింగ్. ఓకే అండి. సో మీ దగ్గర అమీన్గాడ జాతి గొర్రెలు వచ్చేసి 50 ఉన్నాయి కదా, ఓవరాల్ గా మీకు అసలు తెచ్చినప్పుడు ఎంత అయింది, మీరు ఎంతకు అమ్ముతారు, దాన్ని బట్టి అసలు ఎంత మిగులుతుందండి, లాభం ఎంత వస్తుంది? మేడం ఇవి మాకి 8,500 పడింది. 50 పిల్లలు 4,20,000-25,000 అయింది. అమ్మేటప్పటికి 12-12.5 అంటే 6,20,000 దాకా వస్తుంది. దానికి 1,50,000 పిల్లలకి 1,00,000 ఖర్చు పోతుంది. ఖర్చు అంటే మనకి ఫుడ్ కావచ్చు, మేత, ఇంజక్షన్లు అన్ని చేరి
ఓవరాల్ గా 1 లక్ష 1 మెయింటెనెన్స్. లక్ష మెయింటెనెన్స్ పోయి 1 లక్ష మిగులుతుంది మేడం. 1 లక్ష మెయింటెనెన్స్ పోతే పిల్లల్ని తెచ్చిన ఖర్చు 4,20,000 వేసుకున్నా 1 లక్ష వరకు ఆదాయం వస్తుంది అంటారు. వస్తుంది మేడం. పిల్లకి 2,000. పిల్లకి 2,000 చొప్పున మనకి 1 లక్ష మిగులుతుంది అట్లీస్ట్ ఒక 50 పిల్లలకి. మిగులుతుంది మేడం. ఓకే అండి. సో అసలు మరి వీటికి డిసీజెస్ అంటే ఏం వస్తాయండి, ఎలాంటి రోగాలు వస్తాయి? డిసీజ్ వస్తుండే మేడం, అన్నిటికీ వస్తుండేవి. వీటికి అదే బేర్లు, తొగ్గు, పరిచము, జ్వరము, మళ్ళీ ఇవి పాక్స్, బొబ్బ రోగము. వీటన్నిటికీ మీరే మందులు వేస్తారండి? మందులు వేసుకుంటాం మేడం. మీరే వేస్తారా? ఎలాంటివండి, అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇవే వేయాలని? పిల్లి చూస్తే దానికి ఏం కాయలా ఉంది ఏమి తెలిసిపోతుంది. ఇప్పుడు ముక్కల్లా కారణే అనుకో, పరిచయం తొగ్గే అనుకో తొగ్గు మందు. జ్వరం వచ్చే అనుకో టెంపరేచర్ మీటర్ ఉంది, టెంపరేచర్ పెట్టి చూస్తాం ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత మెడిసిన్ వేయాలా అంటే అని. మాత్ర, ఇది సిరప్లు, ఇంజక్షన్లు అవి వేస్తాము. ఇంకా బొబ్బరోగం వచ్చాయి అనుకో అంతా గుళ్ళు అయిపోతుంది, ఎర్రగా గుళ్ళు అయిపోతుంది, ఎర్రగా గుళ్ళు అయిపోతుంది. అప్పుడు దాని వ్యాక్సిన్ వస్తుంది, దాని వ్యాక్సిన్ వేసుకుంటాము. గ్రోత్ వచ్చాక మామూలు ఇవి కళ రాకుండా ఈటీ, పీపీఆర్. సరే, అమీన్గఢ బ్రీడ్ అంటే మరి ఇందులో కొన్ని ఇట్లా తెల్లగా ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఇట్లా ఉన్నాయి, పోలికలు మనం ఎలా గుర్తుపట్టాలి అమీన్గఢ బ్రీడ్? అమీన్గఢ మేడం, వైట్ ఉండే అంటే అమీన్గఢ. మామూలు ఇవన్నీ ఇట్లా అన్నిటికీ ఉంటుండే మేడం, అన్ని ప్యూర్ వైటే ఉండేలే. కొన్నిటికి ఇట్లా మచ్చలు కూడా ఉంటాయా? మళ్ళీ అక్కడ కొంచెం బ్రౌన్ కలర్ గానీ అట్లా కూడా ఉన్నాయి మచ్చలుగా. సో అలా ఉన్నాయన్నీ అమీన్గఢ బ్రీడ్ అనొచ్చు. ఓకే అండి. అమీన్గఢ అంటే మేడం ఈ ముక్కి చూడు, ఇది కొంచెము ఇది ఉబ్బు వస్తుంది మేడం, ఇది ఈ టైప్ అవుతుంది మేడం. ఇది అమీన్గఢ అంటే ఇది ఇట్లా ఉబ్బు. ఇప్పుడు మీరు పిల్లల్ని కొనడానికి వెళ్తారు కదండి, అసలు పిల్లల్ని ఏ లక్షణాలు ఎట్లా చూసి తీసుకుంటారు, ఎలా అండి సంతలో? బాగా తెలుగుగా యాక్టివ్ గా ఉంటే చాలు, బాగా నైస్ గా ఉండాలా, జిబ్బురు పెరిగిండకూడదు, తెల్లిపాలు తాగి బాగుంటే తెలిసిపోతుంది మేడం. అట్లా ఆరోగ్యంగా ఉన్నాయన్నీ మీరు వెతుక్కొని తీసుకొచ్చేసుకుంటారా? ఓకే అండి. సార్ ఇప్పుడు మరి వీటికి ఫుడ్ అంటే ఏమేమి వేస్తారండి, ఏ రకాలు ఉంటాయి, వాటి పేర్లు చెప్తారా? ఫుడ్ అంటే చెక్క, దాణా, ఇది సీడు, మళ్ళీ జొన్నలు, ఒట్టి మేత, రాకెచ్చువు, మళ్ళీ ఇది శనగడ్డి, ఇంత వేస్తాం. అవన్నీ వేస్తారా? ఎన్నిసార్లు వేస్తారండి, రోజుకి ఎన్నిసార్లు వీటికి ఫీడ్ ఇస్తారు? మేడం రోజుకి 2 సార్లు ఫీడ్, 2 సార్లు మేత. ఓకే, మీరే చేస్తారా ఈ పనులంతా లేకపోతే మరి వాటర్ సిస్టమ్ ఎలా అండి, ఎలా అమర్చుకున్నారు వీటికి? రోజుకి 2 సార్లు ఇస్తారు కదా, సో మరి ఎలా అది వాటర్ సిస్టమ్ మేడం? ఇగో మేడం, ఇది బకెట్ ఉంది, నెల్లి ఉంది, కింద సంపు ఉంది, పైన ట్యాంక్ ఉంది, బకెట్ ఇట్లా కలెక్షన్ ఉంది. గేట్ వాళ్ళు ఆన్ చేస్తే నింటుంది మేడం. ఎట్లా ఒకసారి ఆన్ చేసి చూపించండి, అవి బకెట్ లో పడతాయండి? బకెట్లకి బకెట్లో అయిపోయిన తక్షణము ఇట్లా గేట్ వాళ్ళు ఇట్లా ఆన్ చేస్తే బకెట్లకి వస్తుంది మేడం. ఇంకా పిల్లలు వచ్చేసి అవి తాగేస్తా ఉంటుంది. ఓకే సార్, హనుమంత్ రెడ్డి గారు ఈ అమీన్గఢ జాతి గొర్రెల గురించిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి. సో మీరు ఫైనల్ గా వ్యూవర్స్ చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ జాతి గొర్రెలను పెంచుకోవచ్చా, అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటండి? ఒకసారి మీరు సలహా చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి? అమీన్గఢకి పోతే దొరుకుతుండవి, తెచ్చుకొని 3 నెలలు మేపుకొని వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, మందులు వేసుకొని మంచి మేత ఇచ్చుకొని బాగా చూసుకుంటే బాగా మంచి లాభం ఉంది మేడం. నేను 50 పిల్లలు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను మేడం. నాకు 8,500 పడిండివి. నేను 12,500 ఇచ్చిండాను. 1 లక్ష ఖర్చు పోతే 1 లక్ష మిగులుతుంది. మీరు మేపుకునే వాళ్ళు ఉంటే మీరును మేపుకొనవచ్చు, లాస్ అంతూ లేదు, లాభమే ఉంది. 50 పిల్లలు కాను 1 లక్ష రూపాయలు లాభం వచ్చింది నాకు. 2.5 నెలలు మేపినాను మేడం. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కూడా చెప్పున్నారు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. సో చూసారు కదా, ఈ అమీన్గఢ్ జాతి గొర్రెలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వాటిని ఎలా పెంచుతున్నారు, వాటి ఫీడ్కి అసలు ఎంత ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని హనుమంత్ రెడ్డి గారు క్లియర్గా తెలియజేశారు కదా. సో మీలో ఎవరికైనా గొర్రెల పెంపకం చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకేమైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియో కావాలి అన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను దానికి సంబంధించిన మరొక వీడియో తప్పకుండా చేసి తీరుతాను. అంతేకదని మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి, పాడి పంటలకు సంబంధించి బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, బోలెడంత సమాచారం ఉంది. సో ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరైనా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నా, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ తప్పకుండా ఉపయోగపడతాయి. అందులో
అందులో ఎటువంటి సందేహము లేనే లేదనమాట. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ప్రతిదీ గైడ్ చేస్తారు. కాకపోతే ఆ కోర్స్ ఏంటంటే లాక్ లో ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి, గొర్రెలు మరియు మేకల పెంపకానికి సంబంధించిన కోర్సు. సో ఇది లాక్ లో ఉంది కదా, ఈ కోర్స్ ధర కేవలం 399 రూపాయలు మాత్రమే. ఈ ధరకి మీకు ఈ ఒక్క కోర్స్ అన్లాక్ అవడం మాత్రమే కాదు, ఈ కేటగిరీకి సంబంధించిన లైవ్ స్టాక్ కి సంబంధించి 10కి పైగా కోర్సులకు యాక్సెస్ ను మీరు పొందవచ్చు. అంతేకాదండి, మెంటర్ కనెక్ట్ అయిన ఆప్షన్ తో కోర్స్ మొత్తం చూసిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంటే వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు మరి ఆలోచిస్తున్నారు, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఇక మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బై. సైనింగ్ ఆఫ్ శిరీష.